హలో మిత్రాన్స్, వెల్కమ్ టు డే 6 ఛాలెంజ్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో అర్జెంటుగా వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. ఛానల్ నేమ్ గుర్తుందిగా, దీక్షిత టెక్ టాక్స్. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే సెట్ ఆపరేటర్స్. అసలు సెట్ ఆపరేటర్స్లో ఏమేమి ఉంటాయో డిస్కస్ చేసుకుందాం. యూనియన్ అంటే ఏం లేదు భయ్య, నువ్వు 2 టేబుల్స్ క్రియేట్ చేసుకుంటావు. ఆ 2 టేబుల్స్లో నీకు డూప్లికేట్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మనం డిలీట్ చేసేస్తాం అనమాట. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్లో 1 2 ఉంది, సెకండ్ టేబుల్లో 2 3 ఉంది. సో నీకు ఇక్కడ 2 అనేది డూప్లికేట్, అంటే 2 టైమ్స్ 2 టేబుల్లోని నీకు 2 అనేది నెంబర్ ఉందన్నమాట. సో నువ్వు దాన్ని ఏం చేస్తావంటే ఒక నెంబర్ తీసేసి డూప్లికేట్ ఎలిమెంట్స్ని తీసేస్తావు. సో అప్పుడు నీకు ఏమొస్తుంది అవుట్పుట్ 1 2 3. 2 టైమ్స్ ఉన్న 2ని ఒక టైమే నువ్వు రాస్తావు అనమాట, రిటర్న్ అనేది ప్రింట్ చేస్తుంది. ఇది నీకు యూనియన్ అనేది డిఫరెన్స్. దీంట్లో మెయిన్ నోట్ పాయింట్ ఏంటంటే నీకు 2 టేబుల్స్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ మాత్రమే ఉండాలి. అంటే నీకు ఇక్కడ ఐడి ఉంది, అలాగే ఇక్కడ కూడా ఓన్లీ 1 కాలం ఐడి మాత్రమే ఉంది. సో నీకు ఇలా ఉండాలన్నమాట యూనియన్ కండిషన్ అనేది నీకు సాటిస్ఫై అవ్వాలంటే. దీన్ని మనం ఎగ్జిక్యూషన్లో చూసేద్దాం. యూనియన్ ఆపరేటర్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూసేద్దాం భయ్య. ఇక్కడ నేను ఆల్రెడీ కమాండ్ రాసాను చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ శాలరీ అనేది గ్రేటర్ దాన్ 1000 తీసుకుని యూనియన్ చేసా. అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3000 తీసుకున్నాం. ఇక్కడ నేను ఏం చేసుకున్నాను, నేను క్రియేట్ చేసిన టేబుల్లో దీక్షి, జోషి, భారతి, జోషి అని చెప్పి ఎంప్లాయీ శాలరీస్ అండ్ ఎంప్లాయీ ఐడి ఉంది. నేను ఈ కమాండ్ అంతా సెలెక్ట్ చేసి రన్ చేస్తే చూడండి వచ్చే అవుట్పుట్ ఏంటంటే ఇక్కడ దీక్షి, జోషి, భారతి, జోషి మొత్తం వచ్చింది. ఇక్కడ నువ్వు ఆల్రెడీ మరి యూనియన్ వీడియోలో నువ్వు యూనియన్ అంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ అన్నిటినీ రిమూవ్ చేసేస్తుంది అని చెప్పావు కదా. మరి ఇక్కడ ఏంటి డూప్లికేట్స్ అనేవి రిమూవ్ అవ్వలేదు అని అంటే ఇక్కడ మనం ఎంప్లాయీ ఐడి అనేది ప్రైమరీ యూనిక్ కీ తీసుకుందాం. ఇక్కడ భారతి 2 టైమ్స్ వచ్చాయి. సో ఇది డూప్లికేట్ ఎలిమెంటే. బట్ 3 4 ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేవి సేమ్ నెంబర్స్ కాదు. సో అందుకే మనకి ఇవి ప్రింట్ అయ్యాయి అనమాట. ఇక్కడ జోషి కూడా అంతే. ఇక్కడ ఎంప్లాయీ ఐడి పైన 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఈ రెండు సేమ్ కాదు కాబట్టి మనకి ఇది డూప్లికేట్ ఎలిమెంట్స్ కింద కాదు. సో అందుకే మనకి ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ ఆల్. యూనియన్ ఆల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే యూనియన్లో నువ్వు డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ చేయవు, వేరస్ యూనియన్ ఆల్లో నీకు డూప్లికేట్ ఎలిమెంట్స్ కూడా ప్రింట్ అవుతాయి అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్లో నువ్వేం చూస్తే ఇక్కడ 1 2 ఉంది టేబుల్ ఏలో, టేబుల్ బిలో 2 3 ఉంది. ఇక్కడ 2 టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ మనం ప్రింట్ చేస్తాం, మొత్తం డేటాని మొత్తం తీసుకుంటాం అనమాట. అప్పుడు నీకు అవుట్పుట్ ఏమొస్తుంది 1 2 2 3. డూప్లికేట్ ఎలిమెంట్స్ని కూడా మనం వీటిలో ప్రింట్ చేస్తాం అనమాట. అదే నీకు యూనియన్ ఆల్కి డిఫరెన్స్. గుర్తుపెట్టుకోండి, ఇది తరోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. దీన్ని కూడా మనం ఎగ్జిక్యూషన్లో చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ ఆల్ చూద్దాం. యూనియన్ ఆల్లో ఏంటి డూప్లికేట్ ఎలిమెంట్స్ అన్నిటిని మనం ప్రింట్ చేస్తాం. సో దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తే మొత్తం ఎలిమెంట్స్ అన్నీ వచ్చాయి విత్ డూప్లికేట్ ఎలిమెంట్స్. ఇక్కడ చూడండి దీక్షి ఉంది, మళ్ళా దీక్షి ఇదిగోండి. ఇక్కడ 1 ఎంప్లాయీ ఐడి 1 ఉంది, ఇక్కడ కూడా ఎంప్లాయీ ఐడి 1 ఉంది. ఇక్కడ జోషి ఎంప్లాయీ ఐడి 2 ఉంది, ఇక్కడ కూడా ఎంప్లాయీ ఐడి 2 ఉంది. సో డూప్లికేట్ ఎలిమెంట్స్ ప్రతిదీ మనకి ఇక్కడ ప్రింట్ అయింది. ఇది మనకి యూనియన్ ఆల్కి డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్ట్ అంటే ఏం లేదు, నీకు 2 టేబుల్స్లో ఏదైతే కామన్ డేటా ఉందో అది తీసుకుంటామన్నమాట. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. టేబుల్ ఏలో నీకు ఏంటి 1 2 3 ఉంది, టేబుల్ బిలో 2 3 4 ఉంది. ఈ రెండిట్లో నీకు కామన్ డేటా ఏంటి 2 3. ఏలోని 2 3 ఉంది, బిలోని 2 3 ఉంది. సో నీకు వచ్చే అవుట్పుట్ కూడా 2 3 అనమాట. అంటే నీకు 2 టేబుల్స్లో ఏదైతే కామన్ డేటా ఉందో అది ప్రింట్ చేస్తుంది ఇంటర్సెక్ట్ అనేది. దీన్ని కూడా మనం ఎగ్జిక్యూషన్లో చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్ట్ అనేది మనకి వర్క్ బెంచ్లో ఎగ్జిక్యూట్ అవ్వదు భయ్య. సో అందుకే మనం దీన్ని కంపైలర్లో వాడాలి, ఆన్లైన్ కంపైలర్లో. ఒక్కసారి మీరు ఇది ఒక హోంవర్క్ కింద తీసుకుని ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్ట్ని మనం మైనస్ అని కూడా అంటాం అనమాట. ఇది ఇంటర్సెక్ట్కి ఆపోజిట్. ఇంటర్సెక్ట్లో మనం ఏం చేసాం, 2 టేబుల్స్లో ఏదైతే కామన్ డేటా ఉందో అది అవుట్పుట్ కింద తీసుకున్నాం. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే 2 టేబుల్స్లో ఏదైతే కామన్గా ఉందో అది మనం తీసుకోము అవుట్పుట్లో. ఇక్కడ టేబుల్ 1లో చూస్తే మీరు ఏబిసి ఉంది, టేబుల్ 2లో కూడా బిసిడి ఉంది. ఈ రెండిట్లో నీకు కామన్ ఏంటి బీసీ, అండ్ ఆల్సో టేబుల్ 2లో కూడా నీకు బీసీ ఉంది. ఈ రెండింటిని మనం రిమూవ్ చేసి అంటే మైనస్ చేసి ఉన్న అవుట్పుట్ని మనం తీసుకుంటాం. అంటే టేబుల్ 1లో ఏ,
టేబుల్ 2లో డి ఈ రెండిటిని తీసుకుంటాం అనమాట. ఇది ఎక్సెప్ట్ అనేది ఇంటర్సెక్ట్కి ఆపోజిట్, ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని కూడా మనం ఎగ్జిక్యూషన్లో చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్ట్. ఎక్సెప్ట్ అంటే ఏంటి? కామన్గా ఉన్న ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ని తీసుకుంటుంది. సో దీన్ని కూడా మనం కమాండ్లో రాసి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్ట్ భయ్య. ఎక్సెప్ట్ అంటే చెప్పాను కదా, డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోదు, మొత్తం అన్నిటిని రిమూవ్ చేసేసి ఏదైతే కామన్ ఉందో అది కాకుండా మిగతా అన్ని తీసుకుంటుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. ఇదిగోండి, దీక్షి, జోషి, శ్రీజ అని వచ్చింది. ఇక్కడ మొత్తం డూప్లికేట్ ఎలిమెంట్స్ అన్నిటిని తీసేసి సింగిల్గా యూనిక్ వాల్యూస్ అనేది ఇచ్చింది అనమాట ఎక్సెప్ట్ అనేది. సో సెట్ ఆపరేటర్స్ అంటే ఇవి భయ్య. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెన్సెస్ ఉంది. దీన్ని మనం తరువుగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఆల్సో గూగుల్లో మనకి సెట్ ఆపరేటర్స్ మీద బేసిక్ ప్రాబ్లమ్స్ అని కొట్టగానే మీకు ఆటోమేటిక్గా వస్తాయి. వర్క్ బెంచ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకంటూ ఒక ఐడియా ఉంటుంది. ఇది మాత్రం ఎక్కడ మిస్ కాకండి. ఏ వీడియోలో ఎక్కడ కొంచెం మిస్ చేసినా సరే మొత్తం పోతుంది. సో ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఈ వాళ్ళకి ఇది చాలు, రేపు కలుద్దాం. దీక్షిత సైనింగ్ ఆఫ్.